హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కరీంనగర్ రైల్వే స్టేషన్ రెనోవేషన్ వర్క్స్లో భాగంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ ముందు ఒక చిన్న పార్క్ను కూడా డెవలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ పార్క్ పనులు దాదాపు పూర్తయడానికి వచ్చాయి. ఒకవైపేమో మన కరీంనగర్ రైల్వే స్టేషన్ రెనోవేషన్ పనులు దాదాపు పూర్తి అయిపోయాయి. మొత్తం 100 out of 100 పూర్తయిపోయింది. త్వరలోనే మన కరీంనగర్ రైల్వే స్టేషన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. దీని ఎదురుగానే మనకి ప్రయాణికుల కోసం సేవ్ చేయడానికి వీలుగా చిన్న సైజు పార్క్ నిర్మిస్తున్నారు. ఇప్పుడు నేను పార్క్లోనే ఉన్నాను, మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్. కొత్త చెట్లతోటి చిన్న ఏదైతే ప్లాంట్స్ ఉన్నాయో ఆ ప్లాంట్స్ని మొత్తం ఇక్కడ గార్డెనింగ్, ఒకవైపేమో లాన్, మరోవైపేమో గార్డెనింగ్. ఇప్పుడు నా రైట్ సైడ్లో ఉంది గార్డెన్. ఇప్పుడు ఈ వర్క్స్ అనేది ఇక్కడ జరుగుతున్నాయి. యాజ్ ఆఫ్ నో ఈ రోజు వరకు జరుగుతున్న పనులు ఇవే ఫ్రెండ్స్. ఇక్కడ మనం కొద్దిసేపు కూర్చోడానికి వీలుగా నిర్మించినటువంటి బెంచెస్ కూడా ఉన్నాయి, మీరు చూస్తున్నారు కదా. ఇది మన కరీంనగర్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి పార్క్. ఈ పార్క్లో మనకి బెంచెస్ కూడా ఉన్నాయి మనకి అవైలబిలిటీ. ఫుల్ అండ్ ఫుల్లీగా మన కరీంనగర్ రైల్వే స్టేషన్ గ్రీన్ రైల్వే స్టేషన్గా మారబోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ పొల్యూషన్ ఫ్రీ నుంచి కాపాడేది మనకి ఈ ట్రీసే కాబట్టి మన కరీంనగర్ రైల్వే స్టేషన్ ముందే ఈ గార్డెనింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ లాన్లోని గార్డెన్లో మనం టైం స్పెండ్ చేయడానికి వీలుగా ఇక్కడ పార్క్ అనేది కూడా నిర్మిస్తున్నారు. వీటి పనులు దాదాపు పూర్తవడానికి వచ్చాయి. మన త్వరలోనే ఈ పార్క్ను కూడా మనం ప్రారంభించుకోబోతున్నాం. కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణించే ప్రయాణికుల కోసం ఈ పార్క్ అనేది నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్. చిన్న పార్క్ కానీ చాలా బాగా వర్క్స్ అనేది జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ వర్క్స్ అనేది మొత్తం పూర్తి రావడానికి వచ్చాయి. మొత్తం 26 కోట్ల రూపాయలతో కరీంనగర్ రైల్వే స్టేషన్ని డెవలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ రెనోవేషన్ వర్క్స్లో భాగంగా ఈ స్టేషన్ ముందు కూడా ఈ పార్క్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఇవి మనకి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది మన రైల్వే స్టేషన్ కూడా. అలాగే రైల్వే స్టేషన్ ముందు జరుగుతున్నటువంటి పార్క్ పనులు కూడా దాదాపు పూర్తవడానికి వచ్చాయి. మనం ఏ రోజైతే ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ మనం ప్రారంభించుకుంటామో అదే రోజు నాడు ఈ పార్క్ కూడా ఇనాగ్రల్ సెరమనీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రెండు ఒకసారి మనం ప్రారంభించుకోబోతున్నాము. కాబట్టి వెయిట్ ఫర్ దట్ ఇనాగ్రల్ సెరమనీ. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.